యెస్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చూసుకోవచ్చు మీరు వర్క్స్ అయితే ఎంత ఫాస్ట్‌గా అయిపోతున్నాయో. మనకు చూసుకోవచ్చు లోపట అంతా యాంగిలర్స్ అయితే ఫిక్స్ చేసేసుకున్నారు. నీకు ఇక్కడ కనిపిస్తే కరెక్ట్‌గా ఇక్కడ ట్రయాంగిల్ షేప్‌లో కనిపిస్తుంది చూడండి. ట్రయాంగిల్‌లా ఇట్లా అని అక్కడ మెయిన్ గణేశుడి దగ్గర స్ట్రెయిట్‌గెళ్ళేసి మళ్ళా అటు నుంచి ఇటొచ్చేసింది. మీకు ఇక్కడొకటి, ఇక్కడొకటి ఎక్స్ లెక్క, మళ్ళా అక్కడ కూడా ఎక్స్ లెక్క, లోపల కూడా మీకు ట్రయాంగిల్ లెక్క మొత్తం ఫిక్స్ అయిపోయింది చూడండి. ఇదంతా యాంగిలర్స్ అన్నమాట. ఇదంతా ఏందంటే గణేశుడిని స్ట్రాంగ్‌గా పట్టుకొని పెట్టుకుంటది. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో, ఈ బ్యాక్‌గ్రౌండ్ మనది వెనక బేస్ అన్నమాట. దీనికి మొత్తము ఫ్రంట్‌కి సపోర్ట్ అంతా ఎనకకిచ్చేస్తారన్నమాట ఫ్రేమ్‌కి. చూసుకుంటే తొండాలైతే ఫిక్స్ అయిపోయినాయి చూడండి అన్నిటికి. మొత్తం చూడండి. 1 అక్కడ 2, 3, 4, 5 మొత్తం తొండాలైతే ఫిక్స్ అయిపోయినాయి. అండ్ మన గణేశులయి గూడా మొత్తం ఫేసెస్ అయితే అన్నీ ఫిక్స్ అయిపోయి, రెడీ అయిపోయినాయి. అండ్ పైన కిరీటాలు గూడా మొత్తం పెట్టేసుకున్నారు. ఏందంటే మీరు లైక్ జేసేయండి. వీడియో లైక్ జేస్తే మంచిగా పుష్ అయితది. సో దట్ వీడియో మంచిగా పోతది. అండ్ మంచి వ్యూస్ వస్తాయి మనకి. అదొక హెల్ప్ జేసేయండి. ఇప్పుడు మీరు జూసుకోవచ్చు మొత్తం ఎట్లా ఫిక్స్ జేసేసుకున్నారో. అన్నీ మనకి లోపట రాడ్‌లతోటి కరెక్ట్‌గా ఫిక్స్ చేసేసుకున్నారు చూడండి ఈడ దాకా. అండ్ మీరు చూసుకోవచ్చు చేతయితే మనకి ఇట్లా మొత్తం ఒక షేప్‌లో అయితే వచ్చింది. కరెక్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక బేస్ లెక్కొచ్చింది చూడండి. ఇక్కడ బేస్ నుంచి ఈ సపోర్ట్ అయితే ఉంది గదా! ఇదంతా మనకి ఏందంటే ఇక్కడ గదా! శేషనాగ్ గణపతి గదా! సో, ఎనక 5 వస్తాయి గదా! అది ఇక్కడైతే వచ్చేస్తదనమాట. ఇక్కడ నుంచి ఇట్లా పైకొస్తదనమాట. సో, అక్కడ అన్నీ ఫిక్స్ అయిపోతాయి. నిన్న మీకు నైట్ గూడా చూపించిన ఏమేం ప్రిపరేషన్స్ అయితున్నాయో. లంచ్ బ్రేక్ కాబట్టి అన్నవాళ్ళు మొత్తం లంచ్ చేయనీకి పోయిర్రు. సో, ఇప్పుడు ఫ్రెష్ అప్ గూడా అయిపోతారు. వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం వచ్చేస్తారు. అప్పటి వరకైతే వర్క్స్ అయితే ఆపేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ అయితే వర్క్ ఆగిపోతది. తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతది. అండ్ మీకు చూపించిన గదా! అక్కడ తొండాలైతే ఫిక్స్ అయిపోయినాయి. ఇక్కడ గూడా చూపిస్తా తొండాలు ఫిక్స్ అయిపోయినాయి మొత్తము. ఇప్పుడు మొత్తం తొండాలైతే ఫిక్స్ అయిపోయినాయి. మీకు నిన్న రింగ్స్ చూపించిన కదా! రింగ్స్ అయితే ఇట్లా తొండాల మధ్యలో వస్తది. సో, ఆ రింగ్స్ తోటి వాళ్ళు సపోర్ట్ తీసుకొని మొత్తము తొండాలైతే రెడీ చేసేస్తారు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు చేతులు రెడీ అయిపోయినాయి. కిందికెళ్ళి చూపిస్తాం మీకసలు ఏ వర్క్స్ ఎక్కడెక్కడ చూసుకోవచ్చు గైస్. మనకి పాములు ఎట్లా రెడీ అయిపోయినాయో శేషనాగ్ గణపతిది పైన హెడ్‌కి సంబంధించిన హెడ్ పైనొచ్చే అన్నీ మన పాములకి సంబంధించిన స్ట్రక్చర్స్ అయితే రెడీ అయిపోయినాయి. అండ్ విత్ స్ట్రక్చర్ చూడండి ఎట్లా రెడీ చేసిర్రో. మొత్తం ఇదంతా వెల్డింగ్ చూసుకోండి. ఇదంతా హ్యాండ్ మేడ్ వెల్డింగ్ అన్నమాట. ఇదంతా చేత్తోటి చేసిర్రు పర్టిక్యులర్‌గా. ఇదంతా బెండింగ్ చూసుకోవచ్చు మీరు. ఈడ నుంచి ఈడ దాకా. అండ్ వీటి మధ్యలో సపోర్ట్స్ చూసుకోవచ్చు మీరు. ట్రస్ స్టైల్‌లో మనకు మొత్తము ఇట్లయితే సపోర్ట్ అయితే వచ్చేసింది. ఏందంటే వెయిట్ అయితే ఆపుతదనమాట. వన్స్ మనకి ఒకసారి పైన మనకి వెల్డింగ్ చేసుకున్నప్పుడు ఇదంతా బరువు ఇటు పడతది గాబట్టి, ఇదంతా ఏందంటే మనకి సపోర్ట్ మొత్తం తీసుకొని దాన్ని స్ట్రక్చర్‌ని ఆపుతదనమాట. ఎందుకంటే దీనిపైన ఇప్పుడు మళ్ళీ మట్టి వర్క్స్ గూడా జరుగుతాయి గదా! మట్టి వర్క్స్ జరిగినప్పుడు మనకి వెయిట్ అయితే ఇంకా పెరిగిపోతది. సో, ఇప్పుడే చాలా వెయిట్ ఉంటది ఇది. దీనికి ఇంకా వెయిట్ పెరుగుతది. సో, ఇదంతా ఆపనీకి ఒక స్ట్రక్చర్ అయితే ఇట్లా రెడీ చేసుకున్నారు. స్ట్రాంగ్ ఉంది చూడండి ఇదంతా. అండ్ చూసుకోవచ్చు మీకు టోటల్‌గా 5 ఉన్నాయి. 1, 2, 3, 4, 5 సో, ఇవన్నీ రెడీ అయిపోయినాయి. ఇవన్నీ ఈరోజు రేపట్ల అక్కడ ఫిక్స్ అయిపోతాయి. అండ్ తొండాలు గూడా ఫిక్స్ అయిపోయినాయి. మాక్సిమం వర్క్స్ అయితే అయిపోయినాయి. ఉత్తి మనకి చేతులకి సంబంధించిన వర్క్స్ కావాలి. ఆశీర్వాదం చేస్తూరు మనకి ఎనక సపోర్ట్ వచ్చే చేతులు, అన్నీ మన వెపన్స్ పట్టుకునే చేతులు ఉంటాయి కదా! అవన్నీ రెడీ అయితున్నాయి. అండ్ ఇప్పుడు మెయిన్ చేతులైతే ఫిక్స్ చేసేస్తారు. ఇవన్నీ రెడీ అయిపోయినాక వన్స్ మనకి థంబ్ ఈ మధ్యలో ఈ సపోర్ట్ ఏ స్టైల్‌లో రావాలా, ఏది ఆయుధం పట్టుకోవాలనేది అన్నీ రెడీ అయిపోయినాక అవన్నీ కూడా ఫిక్స్ చేసేస్తారు. అండ్ బై ద బై ఇప్పుడు ఇంకో 2, 3 డేస్‌లో మనకి మొత్తము వర్క్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్‌గా స్టార్ట్ అయిపోతాయి. మట్టి వర్క్స్ అనేది మొత్తం మెష్ చేసుకుంటారు. ఫస్ట్ మెష్ చేసుకొని మెష్ పైనకెళ్ళి మొత్తం ఇవన్నీ స్టార్ట్ చేశారనమాట. చూసుకోవచ్చు గైస్ మనకి ఎట్లయితే మొత్తం ఫిక్స్ అయిపోయిందో చేతులైతే. ఇంకా మనకి మెయిన్ ఈ రాలే గదా! ఇక్కడ మొత్తం ఇట్లా చేతులు ఫిక్స్ అయిపోయినాక మనకి ఇంకా వర్క్స్ అయితే ఇంకా నీట్‌గా అయిపోతాయన్నమాట. ప్రస్తుతానికైతే లోపట యాంగ్లర్స్ ఏసుకొని చాలా టైట్ వెల్డింగ్ అయితే చేసుకున్నారు. అండ్ చూసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్‌గా ఉందో. ఏందో ఒక 100 ఇయర్స్‌కి పెట్టినా గాని గణేశుడు అట్లనే ఉంటాడు. అంత స్ట్రాంగ్‌గా చేస్తారు. ఈ 11 డేస్, 12 డేస్ మన గణేశుడి కోసము. అండ్ చాలా కష్టపడతారు. అందరైతే ఇది చూసుకోవచ్చు ఎంత డీటెయిలింగ్ ఉంటదో. ఎందుకంటే దీనిపైన మళ్ళీ మట్టి వర్క్స్ కూడా రావాలి. అందుకే యాక్యురేట్, పర్ఫెక్ట్‌గా మనకి ఏదైతే మనకి మొత్తం కళాకారుడు చెప్తాడో, ఆ కళాకారు స్టైల్‌ల వీళ్ళ మెజర్‌మెంట్స్ తోటి వీళ్ళు ఐరన్ రాడ్స్ ఇవన్నీ అయితే ఫిక్స్ చేసుకుంటారు. ఇంటెగ్రల్ స్ట్రక్చర్ చేసినంకనే పైనకెళ్ళి మట్టేస్తారు. ఒక మెష్ ఏసుకొని మెష్ పైనకెళ్ళి మట్టేసుకుంటారు. మన గడ్డి అంతా మిక్స్ చేసుకుంటారు. మిక్స్ చేసుకొని దాంతోటి మిక్స్చర్ తోటి మనకి మెయిన్ గణేశుడైతే రెడీ అయితాడు ఇక్కడ. రైట్ సైడ్‌కి సంబంధించిన మొత్తం చేతులైతే చూడండి ఎట్లా ఫిక్స్ అయిపోయినాయో. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు రాడ్స్ ఎట్లా ఫిక్స్ అయినాయో. మనకి గణేశుడైతే టోటల్‌గా ఓవరాల్‌గా అయితే రెడీ అయిపోయిండు.
జస్ట్ చిన్న చిన్న మైనర్స్ చేంజెస్ లేకపోతే మైనర్ ఇప్పుడు చేతులు గిట్ట ఫిక్స్ చేసేది ఉంటది కదా! ఆ పర్ఫెక్షన్ లాస్ట్‌కి ఇవన్నీ చేసుకుంటారు. మిగతాయి అన్ని వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. నడుము కాడ కూడా టైట్ వెల్డింగ్ అయిపోయింది. కాళ్ళ కాడ టైట్ వెల్డింగ్ అయిపోయింది. కింద కూడా టైట్ వెల్డింగ్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయంటే అన్ని వర్క్స్ అయిపోయినట్టే. ఇగ మనకి గణేశుడు మేకింగ్ ప్రాసెస్ అయితే మొత్తం స్టార్ట్ చేస్తాడు. ఇంకా 28 డేసే ఉంది. సో, ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా చేస్తారు. మొత్తం 24 అవర్స్ మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అని మొత్తం అందరూ కలిసి చేస్తూనే ఉంటారు వర్క్స్ అయితే. మాక్సిమం వెల్డింగ్ వర్క్ అయిపోయినాక వెల్డింగ్ టీమ్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకరిద్దరు ఉంటారు మేబీ మాక్సిమం. ఎందుకంటే చిన్న చిన్న మైనర్ వర్క్స్ చేయనీకి. మాక్సిమం అందరూ వెళ్ళిపోతారు. మచిలీపట్నం వెళ్ళిపోతారు. అక్కడ కూడా వీర గణేశుని చేస్తారంట. అక్కడ కూడా వాళ్ళ వర్క్స్ అయితే ఏమైనా ఉంటాయి పెండింగ్ అవన్నీ చేసుకుంటారు. ఇప్పుడైతే అప్డేట్ అయితే ఇది. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు కింద కామెంట్ చేస్తే కూడా నేను మోర్ దెన్ హ్యాపీ. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.